అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సొమ్మ. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. చాలా పనులు ఉన్నాయి. మొదటగా అయితే రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఫుడ్ తిందాం అనుకుంటున్నాము. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. హాయ్ చెప్పు వ్యూవర్స్కి. ఓ నో. అయ్యో బాబోయ్, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. త్వరగా రావాలి ఫుడ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి కాబట్టి ఇది నా హెల్మెట్. హెల్మెట్ కప్పు ఇది కప్పుతో ఏంటి పెట్టుకుంటున్నాను. పెట్టు. అబ్బో పట్టేస్తుంది. అప్పుడు రైట్. ఇదిగోండి, ఇప్పుడు మనం స్కూటీ మీద బయటికి వెళ్ళబోతున్నాం. బాయ్ బాయ్. చలికాలం వచ్చింది బయట. అయ్యి బాబోయ్, చాలా చల్లగా ఉంటుంది నైట్ టైం. అయితే పర్వాలేదు, కొంచెం ఎండ కూడా ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో వీలాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఫోన్తో అవ్వట్లేదు అనమాట. నేను కొత్తగా ఒక గింబల్ కొనుక్కున్నాను. ఇదైతే చాలా పోర్టబుల్గా ఉంది. ఎప్పుడన్నా దాని మీద వీడియో కూడా తీస్తాను. రైట్ దాని మీద వీడియో కూడా తీస్తాను. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉందన్నమాట. మనం చేతితో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు మనం అయితే రెస్టారెంట్కి వెళ్దాం. ముందుగా ఇది మేము ఉండే ఏరియా అనమాట, హైదరాబాద్లో. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మండికి వచ్చేసాము. సో ఈ పైన ఉంది కదా, ఇదే ఫ్రెండ్స్ మండి అనమాట. కాదండి, వెళ్ళిపోదాం మనం లోపలికి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మేము ఆల్రెడీ ఒక 2 సార్లు వచ్చాము. కొంచెం ఆ ఏరియాలో ఫుడ్ బాగుంటుంది అంటే ఇక్కడే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అందుకని అక్కడికి వెళ్తున్నాము. లెట్స్ గో. లోపలికి అయితే వచ్చేసాము. సో ఇది అన్నమాట మండి రెస్టారెంట్ స్టైల్. మనం ఇక్కడ కూర్చొని తినొచ్చు. సో మండి రెస్టారెంట్లో ఇలా కూర్చున్నాం అనమాట. సో నా హస్బెండ్ కూడా కూర్చుని ఉన్నారు ఎదురుకుండా. ఇలా ఎదురుగా కూర్చుంటారు. సో ఇక్కడ ప్రైసెస్ ఇలా ఉన్నాయన్నమాట. సో మేమైతే చికెన్ ఫ్రై మండి చెప్పాము, 2 పీస్ది. బాగుంటాయి మండి, ట్రై చేద్దాం ఈరోజు. చికెన్ సూప్ ఎలా ఉంటుందో టేస్ట్. అది బాగా ఏ సింపుల్ అయితే మా వల్ల కాదు. తనుకోవడం కాదు, నేను తాగలేను. భయ్యా सूप का नाम क्या है? मटन सूप. मटन सूप ओके. సారీ ఫ్రెండ్స్, ఇది మటన్ సూప్ అంట, చికెన్ సూప్ కాదంట. ये బాబే మటన్ సూప్ అసలు తినను నేను. నచ్చలేదు, పక్కన పెట్టేస్తాను. గైస్, మండి బిర్యానీ అంటే ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో 2 చికెన్ ఫ్రై పీసెస్ ఇచ్చారు. ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ తిని ఉంటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమిద్దరిలో ఎవరు ఫస్ట్ తినబోతున్నారో చూద్దాం. లెట్స్ గో. ఈ మొక్క నాకు, ఈ మొక్క నా హస్బెండ్కి. ఇలా మేము సక్సెస్ఫుల్లీ బిర్యానీ తినేసి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను మోడల్ తీసుకోవడానికి. మళ్ళీ వస్తాను. గైస్, ఆఫీస్కి పోయి మోడల్ తీసుకున్నాను, 4G హాట్స్పాట్ది. ఇంకా మనం పిక్చర్లు విడిగా వాడుకోవచ్చు వర్కింగ్కి. ఇదంతా మా ఆఫీస్ ఉండే ఏరియా అనమాట. హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి అండ్ అక్కడక్కడ గ్రీనరీతో మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా నైట్ టైం వ్యూ అయితే అదిరిపోతుంది.
ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో నాకైతే స్వీట్ తినాలనిపించింది. సరే అని చెప్పి గచ్చిబౌలిలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోయాము. సో అక్కడ ఫ్రెష్గా గులాబ్ జామున్ ఉంటే అదైతే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను అంత క్వాంటిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. 30 రూపీస్కి ఒక పెద్ద పీస్ అయితే ఇచ్చాడు. ఫుల్గా తినేసాను. చాలా చాలా నచ్చింది నాకు. నా హస్బెండ్కి అసలు స్వీట్స్ ఇష్టం ఉండదు అంతలా. సో ఆయన అయితే ఎరక తీపి అసలు తినరు అనమాట. సో తినలేదు, ఇంకా అందుకే నేను ఒక్కదాన్ని తింటున్నాను. నెక్స్ట్ మేము హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న శరత్ సిటీ మాల్కి అయితే వచ్చేసాము. దీన్ని ఏఎంబి మాల్ అని కూడా పిలుస్తారనమాట. ఈ మాల్ లోపల ఏకంగా 300కు పైగా షాప్స్ ఉంటాయి అండ్ 100కు పైన ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మనం మార్నింగ్ 9కి లోపలికి వస్తే ఇంకా ఈవినింగ్ 9 వరకు మనం టైం స్పెండ్ చేయవచ్చు ఫ్యామిలీతోటి. అండ్ ఈ మాల్కి ఆనుకొని చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ కూడా జరిగాయి. అవన్నీ ఇంకా సేల్లో ఉన్నాయన్నమాట. ఫిల్ అయిపోతాయి త్వరలో. అసలు చాలా ఎక్కువ ఫ్లోర్స్ అనమాట. ఒక 40 ఫ్లోర్స్ ఉంటాయి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం. మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్లో, మూవీ స్టార్స్ అందరూ ఏఎంబిలో ఒక చోట మూవీ అయితే చూస్తారని. సో ఇది అనమాట ప్లేస్. ఇక్కడే అందరూ సినీ స్టార్స్ అందరూ వచ్చి మూవీస్ చూస్తారు, ప్రీమియర్ షోస్. ఆ ప్రీమియర్ షోస్ యొక్క ఎంట్రీ అయితే పార్కింగ్లో నుంచి ఉంటుందన్నమాట. ఇది ఒక ఫ్లోర్ ఆఫ్ పార్కింగ్, కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ ఉంటుంది. ఇలానే సేమ్ 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఏబిసిడి అలానా. సో మేమైతే ఎప్పుడు పార్క్ చేసుకున్న ఫోటో అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఇన్ని వెహికల్స్లో మనదైతే అసలు కనిపించదు అనమాట. పొరపాటున మనమైతే మర్చిపోయామో ఏ పిల్లర్ దగ్గర మనమైతే పార్క్ చేసామో ఇంకా మనం గంటలు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉండాలన్నమాట. నేను ఇంత పెద్ద పార్కింగ్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పార్కింగ్ ఛార్జెస్ తీసుకోరు అనమాట. ఏం ఛార్జ్ చేయరు. మన కార్ కావాలంటే పార్కింగ్లో కూడా పెట్టేసుకోవచ్చు, కార్ కానీ బైక్ కానీ. అస్సలు 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. బట్ ఇప్పుడు చాలా మాల్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ అలాంటి థింగ్ అయితే ఈ మాల్లో అయితే లేదనమాట. సో మనం ఎంతసేపు అయినా లోపల విండో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు పార్కింగ్ కోసం. చూసారా గైస్ పార్కింగ్ ఎంత ఉందో? 4 ఫ్లోర్స్ ఉంటుంది పార్కింగ్. ఎన్ని బైక్స్ అండ్ కార్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయి. మనమైతే నంబర్ గుర్తుపెట్టుకుని వెళ్ళకపోతే అస్సం అయిపోతాము. నంబర్ గుర్తుపెట్టుకోవాలి, A50 అని పిల్లర్ నంబర్. లేకపోతే ఇన్ని బైక్స్లో మన బైక్ ఎత్తుక్కుంటాం చాలా చాలా కష్టం. అయ్యో బాబు ఎన్ని బైక్స్ ఉన్నాయి చూసారా? కార్లు పరిస్థితి కూడా అంతే. ఇలా సేమ్ ఇలా 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ABCD 4 ఫ్లోర్స్. అరే నేను బైక్ పార్క్ చేసి మర్చిపోయాను. అమ్మో అప్పుడైతే అసలు చాలా భయపడిపోయాను అనమాట. కాకపోతే నాకు గుర్తుంది ఏ ఫ్లోర్లో పార్క్ చేశాను. సో ఇంకా కదా ఏడు చేసావు కదా కూర్చుని ఆ రోజు. ఎక్స్ట్రాక్ట్ చేయను. ఇక్కడే పార్క్ చేశాను. గుర్తుందా నీకు? గుర్తుంది. పెళ్ళి కొత్తలో జరిగేది. సో ఇది బేస్మెంట్ లిఫ్ట్ అనమాట. B1లో లిఫ్ట్ ఎక్కుతున్నాం. లిఫ్ట్లోకి వచ్చేసాము. ఏ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామా? నీ బట్టలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళు. సో మనం అండర్ గ్రౌండ్కి వచ్చాము ఇప్పుడు. వద్దు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఏమైనా చెప్దాం అనుకుంటున్నాం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్కి. ఇది టాయ్ స్టోర్ అనమాట. మా బాప మా హనుమకి ఇక్కడే బొమ్మ కొనింది. మనం ఇప్పుడు మ్యాక్స్కి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ మెన్స్ వేర్ అనమాట. రవి క్రెడిట్ కార్డ్ అంటే తీసుకుంటావా? తీసుకో రవి. ఫోన్పే గూగుల్ పే కూడా చేసుకోవచ్చంట. ఆల్రెడీ ఉన్న బిల్లు చాలు. అవి కూడా తీసుకున్నాం అనుకో ఎంత ఖర్చు చేస్తున్నా తెలియదు. తర్వాత కట్టుకోవచ్చు కదా అని వాడాలి. సర్లే దా కిడ్ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నా, ఇంకా టైం ఉందానికి. కేటీఆర్ ఎవరు తీసుకోవాలంటే మనీ మీద బాగా కంట్రోల్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోవాలి. మనం తీసుకున్నాను అస్సాం అయిపోతాం. నువ్వు తీసుకోవచ్చు కదా, నీకు చాలా కంట్రోల్ ఉంది కదా. నాకు అంత కంట్రోల్ లేదు. లేదు ఉంది, అవ్వదని చెప్తున్నావు నువ్వు.
ఉన్నది చాలు. గైస్ ఇంకా మ్యాక్స్లో అయితే మా ఆయన విండో షాపింగ్ చేశారు. ఇప్పుడు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నాము. చూద్దాం ఏమైనా సెలెక్ట్ చేస్తారో లేదో. విండో షాపింగ్ ఇంకేంటి అవి కవర్లు. మనం ఇప్పుడు సెంట్రోకి వెళ్ళిపోతున్నాము. సెంట్రోలో A to Z బ్రాండెడ్ షూస్ అండ్ చెప్పల్స్ ఉంటాయి. అవే ఈ చెప్పులు కాస్ట్ 7,490 అంట. బిర్కెన్ స్టాక్ ఇది బ్రాండ్. చాలా కాస్ట్ ఉన్నాయి. మెత్తగా ఉన్నాయా? అదేంటి మెత్తగా లేవు కదా, మరి ఎందుకు అంత కాస్ట్? బాబాయ్ వేసుకొని చూడైతే. ఇది ఎంత కాస్ట్? ఇది 6,990 అంట. చాలా కాస్ట్ ఉన్నాయి అన్నీ. చూడడానికి ఏం పెద్ద లేవు కదా, అవి ఎందుకంత కాస్ట్ ఉన్నాయి? 7,490 అంటే ఇది డిజైన్ కూడా నచ్చలేదు నాకు. బ్రాండెడ్ చెప్పల్స్ ఏమో చాలా కాస్ట్లీ ఉన్నాయి అండ్ నార్మల్వి కూడా చాలా ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. ఎక్కువ ఆఫర్స్ ఏం లేవన్నమాట. ఇంక సరే అని చెప్పి మేము ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము బాటలో చూద్దామని చెప్పి. ఇవన్నీ పెళ్లి కూతురు బట్టలు అనమాట. కాస్కీ అనే షాప్వి ఇక్కడ డిస్ప్లేకి అయితే పెట్టారు. ఇవి చాలా బ్రాండెడ్వి, చాలా కాస్ట్లీ ఉంటాయి. అలానే ఇక్కడ అబ్బాయిలవి కూడా ఉన్నాయి, బ్రాండెడ్ పెళ్లి కొడుకు సూట్స్. వెడ్డింగ్ కలెక్షన్ అని ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అండ్ ప్యాటర్న్స్. మాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్కి ఆ పర్టిక్యులర్ ఫెస్టివల్కి సంబంధించిన ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ తోటి మంచిగా డెకరేట్ చేస్తారనమాట. సో ఈ దీపావళికి ఇలా దీపాలు అన్న ఒక థీమ్తో డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అందరూ వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నారనమాట. చాలా రోజుల తర్వాత వచ్చామని చెప్పి మాల్ అంతా ఒక రౌండ్ వేసాము. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది లైటింగ్ తోటి. మేము నైట్ టైం వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోవడంతో వేడివేడిగా ఫ్రాంకీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒకటి చికెన్ తిక్కా ఫ్రాంకీ అండ్ ఇంకొకటి హైదరాబాద్ చికెన్ ఫ్రాంకీ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఒక జ్యూస్ షాప్లో సీతాఫల్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది, పల్పీగా ఉంది. ఇదండి ఇవాల్టి వీలాగ్. మీకు కనుక ఈ వీలాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలి పిల్ల సుమన.